వచ్చినాడు ఇంకా మామూలుగా ఉండదు. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్. ఫ్రెండ్స్తో మూవీకి పోతున్నాం. ఇప్పటికే సినిమా 2:30 కంటే 2:20 ఎంతో అయింది టైము. మనం ఇప్పుడే ఇంటికాడి నుంచి స్టార్ట్ అయినాం. మళ్ళీ ఏందో మర్చిపోయినాడంటే మళ్ళీ పోతున్నాం ఇంటికాడికి. మామూలుగా ఉండదు. మనతో 100 రూపాయల అద్దాలు బాగా కనపడాలి కదా. 100 రూపాయల అద్దాలు. మా సాయి నవ్వుకుంటున్నాడు. కనపడాలి 100 రూపాయల అద్దాలు. ఫేస్ కొంచెం నీట్గా అయింది ఈ మధ్య. మాల్ అంతా రాజా హాల్ కాడ వెయిట్ చేస్తున్నారు. పోదాం, టికెట్లు తీసుకోవాలి. ఇంకా పోయి టికెట్లు తీసుకోవాలి. మనం 100 రూపాయల టికెట్ తీసుకొని 200 సీట్లో కూర్చోవాలి ఈరోజు. అది ప్లాన్. మళ్ళా పోయి మళ్ళా పోయి ఏదో హోమ్ డెలివరీ చేస్తున్నాడు. ఇప్పుడు సినిమాకి టైం అవుతుంది. ఒక పక్క ప్రతిసారి యాడికి పోదామన్నా ఎవడో ఒకడు ఏదో ఒక లేట్ అయితే చేస్తూ ఉంటాడు. అద్దాలు పెట్టుకున్నానని ఏదో బిల్డప్ అనుకోద్దండి. ఊరికే బాగున్నాయి కదా అని పెట్టుకుంటానా. మాడు చూడు పోయినాడు, ఇయ్యకుండా ఆడే నిలబడుకున్నాడు. ఇటుంటుంది సినిమా. ఒక సినిమాకి పోతామంటే ఒక డెడికేషన్ ఉండాలి. ఎగ్జామ్ హాల్ కన్నా లేట్గా పోవచ్చు, కానీ సినిమాకి ఎప్పుడు లేట్గా పోకూడదు. అది నా లైబ్రరీలో ఉంది, నా డిక్షనరీ. సారీ, ఏదో ఒకటి. సినిమాకి ఆన్ టైంలో ఉండాలి. ఎగ్జామ్ హాల్కి 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలే. ఖుషి వచ్చినాడు. ఇది 3వ పికప్ మా సాయికి. రా ఖుషి, ఎక్కడా దోడు ఎక్కురా. వీడు చూడు, వీడు యాక్సిడెంట్ సూపర్. నాకైన నెలకి మాడికి కూడా యాక్సిడెంట్. మొన్ననే పోయి ఎవడో వెనకల నుంచి వచ్చి గుద్దినాడంట. సరిపోయా, సినిమా టైం దాటిపోయింది. జీవితంలో మీరు కూడా ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్కి గంట లేటు పోకపోండి. సినిమాకి బుక్ చేసుకున్నారంటే ఖచ్చితంగా గంట ముందైనా ఉండండి. ఇట్లాంటి రోజుల వల్ల ఏం చేయలేకపోతున్నాము. సినిమాకి పోవాలంటే ఒక డెడికేషన్ ఉండాలా. మీరు పార్టీ అండి. మనమైతే సినిమా థియేటర్ కాడికి వచ్చినాము. ఈడైతే జనాలు ఏం లేరు. లక్కీ భాస్కర్ పోయినాము. లక్కీ భాస్కర్కి పోలేదనేసి ఇంకా పోతున్నాము. మాడు చూడు, లోపల పెడితే 10 రూపాయలు టికెట్ అవుతుందని చెప్పి 10 రూపాయలు టికెట్. అయినో 10 రూపాయలు టికెట్ అవుతుందని చెప్పి బయట పెట్టినావు. బండి ఎవడైనా తీసుకోపోయినాడు అనుకో, ఏం చేయలేము. ట్రాఫిక్ చూడు ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా మంది జనాలు ఉన్నారు. ఇరుకైతుంది. అద్దాలు దుబ్బేసినాడు అప్పుడే. హ్యాపీ కదా సాయి? నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. హాయ్ అంకుల్. మా స్టోర్ అంకుల్ వచ్చినాడు. ఈడొచ్చి ఈడ బియ్యం అడుగుతున్నాడు. ఏమున్నారా ఆయన. మా తేజేశ్వర్ వచ్చినాడు. చూడండి, వచ్చిందే లేట్. ఇంకా టికెట్ అందరు లోపలికి కూడా పోయినారు. మేము టికెట్ కూడా తీసుకున్నాం. 100 రూపీస్ టికెట్స్ పైన ఇమ్మన్నాం. డెడికేషను. సినిమా స్టార్ట్ అవుతుందంటే ఒక అర్ధగంట లేట్గా వస్తారు. వెల్కమ్ టు మై వ్లాగ్స్. బ్రో హాయ్ బ్రో. మా బ్రో అయితే కాలేజీ నుంచి డైరెక్ట్ సాయి ఫోటోలు తీసుకుంటున్నాడు. ఖుషి యూ హ్యావ్ టు గో దేర్ టాయిలెట్స్. సీట్లు అక్కడ కింద ఎక్కడ వచ్చినాయి. ఎప్పుడు రావాల్సింది బ్రేక్లో. మళ్ళా కెన్ కమ్ అప్. మామూలు తీసుకునే టికెట్ ఒకటి, కూర్చునేది ఆడరా ఆడబడితే ఆడ కూర్చున్నా. టీ ఆడ ఇక్కడ కూర్చుంటాను. హలో గైస్, వీఆర్ ఇన్ మూవీ కాల్డ్ లక్కీ భాస్కర్. ఎట్టుందో తర్వాత చెప్తా. సినిమా అయిపోయినాక. సినిమా అంతా తీయను అసలుకి ఏమి. సినిమా ఎట్టుందో ఒకటి లాస్ట్లో చెప్తా. ఓకే బాయ్. సినిమా స్టార్ట్ అయింది.
బ్రదర్ ఏం తీసుకున్నాను బ్రదర్? మా సాయి పాప్కార్న్ గివ్ మీ. బాగుందో పాప్కార్న్? అందరు పాప్కార్న్ ఏమంటే వేరే రేట్లు ఎక్కువ అని అందరు పాప్కార్న్. ఏం కాదు బ్రో, దిస్ ఇస్ వాట్ వీఆర్ లివింగ్ బ్రో. పాప్కార్న్ ఏడ తక్కువరా? 60 రూపాయలు రా ఇది. ఇదేమన్నా మనకేమో 20 రూపాయలకి ఇచ్చినాడా? పాప్కార్న్ చాలా బాగుంది. ఇంకా ఎటుంది సాయి మూవీ? Movie nice, very interesting man. So nice movie is the interest. That is one scam, big or scam. Again one man not kada. ఆల్ చెరి ఒక పాప్కార్న్ అలాగ పాప్కార్న్ తెచ్చుకున్నాడు. మన పాప్కార్న్ మనం ఎప్పుడు తినకూడదు. ఫస్ట్ పక్కన వాళ్ళ పాప్కార్న్ అయిపోవాలి, తర్వాత మన పాప్కార్న్. సినిమా వచ్చినప్పుడు హ్యాపీగా తినాలి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఎందుకంటే మన పాప్కార్న్ ఎవరికి ఇయ్యం, ఫస్ట్ మన పాప్కార్న్ అయిపోవాలా. సాయి నీ పాప్కార్న్ మా సాయి అవతల సీట్లో ఇష్టపెట్టుకున్నా. అందరు నా పాప్కార్న్ కోసం సినిమా అయితే హోపా. నో నా పాప్కార్న్ కావాలండి. ఇలాగా మూవీ ఫస్ట్ హాఫ్ ఏడిపించినాడు, సెకండ్ హాఫ్ జీవితంలో ఎట్టైనా బతకచ్చని నేర్పించినాడు. మామూలుగా లేదు సినిమా. ఇన్ని రోజులు ఎట్లా చూడకుండా ఉన్నానో ఈ సినిమాని అయితే నాకు అర్థం కావడంలా. పీక్స్. నాకు మైండ్ అంతా రిలాక్స్ వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత. మామూలుగా తెలియదు. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అసలుకి వద్దులే సినిమా. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎలివేషన్స్ అవి కాదు, పర్ఫెక్ట్ సినిమా. ఒక లెసన్ నేర్పించినాడు సినిమా. సూపర్. ఓకే, మీరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. బోయ్.